మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చరణ్ గారు, ఇంత వర్షం పడినా కూడా రేట్లు పెరగలేదు, ఇంకా నమ్మకం లేదు. వర్షాలు ఇప్పుడిప్పుడే పడ్డాయి, తెరపిచ్చింది సోదర. వర్షాలు భారీ వర్షం పడిన తర్వాత మనం ఒక వారం 10 రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే కాయలు ఏమాత్రం వస్తాయి, క్వాలిటీలు ఎంత మాత్రం ఉంటాయి, రాలిపోయి కాయలు ఎంత, నిలబడే తోటలు ఎంత అని. రెండవది వచ్చి రేపటి నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు. పులి మీద పుట్రలా, పుండు మీద కారంలా. ఏమవుతుందో చూడాలి. ధరలైతే పెరుగుతాయి. టమోటా ప్రైజ్ మొలకొచ్చరు నో గుడ్డన్న. బహుశా మీరు ఉదయం మదనపల్లి మార్కెట్ ధరలు చూసే కామెంట్ పెట్టి ఉంటారు. ఉదయం ధరలు బాగా వెళ్ళాను, సాయంత్రం మార్కెట్లో వాళ్ళ ధరలు తగ్గాయి ఉదయం మార్కెట్ ధరలతో పోలిస్తే. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శ్రీరామ గారు నేను కామెంట్ పెట్టారు, మంచి వాళ్ళతో మంచిగా ప్రవర్తించాలి, చెడ్డ వాళ్ళతో చెడ్డగా ప్రవర్తించాలి, ఏమైందని కామెంట్ నేను రిప్లై ఇచ్చాను. దానికి ఆయన చెప్పారు, ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసారంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పారని చెప్పి. కానీ చెడ్డవాడికి కూడా కీడు చేయదని మాత్రమే గీతాకారుడు కృష్ణ పరమాత్ముడు సెలవిచ్చారు. కానీ చెడ్డవాళ్ళతో చెడ్డవాళ్ళు ప్రవర్తించమని ఎక్కడా లేదు. వారికి దూరంగా ఉండవచ్చు కావాలంటే. చివరిలో సంగీతం సూపర్ అబ్బా, తోట లేబడి వింటుంటే ఆ కెక్కే వేరప్ప. జయ గొనుగుంట్ల గారు. ఇక జయ గారు మరొక కామెంట్ పెట్టారు, భయ్యా భయ్యా నువ్వు సామాన్యముగా రేట్ పెరుగుతుందని చెప్పవు, కానీ పెరుగుతుంది అని అన్నావంటే భయ్యా వచ్చే రోజుల్లో జింతా కథ లేదన్నా. ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, తోటల స్థితి పరిశీలిస్తే ధరలు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేవు. ఏమన్నా ఉత్తర భారతం నుంచి కాయలు వస్తే తప్ప మన ధరలు పైకి. ఇక రేపు నుంచి మళ్ళీ 3-4 పాటు వర్షాలు, భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. చూద్దామన్నా ఏం జరుగుతుందో. అన్నా డిసెంబర్ రేట్స్ ఎలా ఉంటాయి కిట్టు గారు? ఇది అక్టోబర్, నవంబర్కు 5 రోజులు మాత్రం ఉంది. వర్షాలు భారీగా పడ్డాయి, ఇంకా పడబోతాయి అంటున్నారు. కాబట్టి ధరలు మంచి ధరలే. ఇంతగా వర్షాలు పడుతున్నప్పటికీ రేట్లు పెరగడం లేదు, రేట్లు వస్తాయన్న గ్యారంటీ ఏమీ లేదు స్వామి. శివకుమార్ గారు, నేను ఇదివరకు చెప్పడం జరిగింది, వర్షాలు తెరపించి 2-3 రోజులు మాత్రమే అయ్యింది, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయంటున్నారు. ధరలు అయితే పెరుగుతాయన్నా కానీ ఒక్కసారికి పెరగకూడదా? ఎందుకంటే ఈ వర్షాలు పడి ఆగిన తర్వాత అన్క్వాలిటీ కానీ మార్కెట్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక వారం రోజులు పడుతుంది. కానీ మళ్ళీ వర్షాలు పడితే మాత్రం మళ్ళీ ఎదురు చూడాల్సిందే మనం. కోలార్లో కోసం 2 లాట్లు మాత్రం 400, 2 లాట్లు మాత్రం 400 వేసారు. మిగతా 80, 100, 180, 150 అంత మోసం అన్న. టమోటాకి డిమాండ్ ఉంది అన్న. టాప్ ధర అనేది కోలార్ కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, ములగొచ్చూరు కానీ, గొరగూడ కానీ, ఏ మాట టాప్ ధరలు అనేవి తక్కువ కలాట్లు ఉంటాయన్న. యావరేజ్ ధరలు ఎక్కువ ఉంటాయి అన్న. నవంబర్ రేట్స్ చెప్పండి శివరాజ్ గారు. ఇదివరకు దాని గురించి విశ్లేషణ చేయడం జరిగిందన్న. తొలి లైక్ నాదే, కేసినేని వాసులు గారు. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత కేవీఆర్ థియోసాఫికల్ టీచర్ గారు ట్రూ కాలర్ అని పెట్టారు, అర్థం కాలేదు. ఇక శ్రీరాములు గారు, అన్నా గుర్రంకొండలో 550 రూపాయలు పెద్ద క్రేట్ వేస్తారు, కోలార్ లేదా చిన్న క్రేట్ 500, గుర్రంకొండ పోతే పెద్ద క్రేట్ 500. ఎందుకన్నా? వ్యాపారస్తులు ఎవరిని రానిరు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే అమ్ముతారు, వాళ్ళే బండ్లు లోడ్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు వీరు కోలార్ వచ్చి చిన్న క్రేట్ 500 పోతే గుర్రంకొండ పెద్ద క్రేట్ 500 అమ్ముతారన్న. ఎందుకన్నా? అన్న ఇదివరకు ఒక అన్నదాత కామెంట్ పెట్టడం జరిగింది, కోలార్లో టాప్ ధరలు 1-2 లాట్లు మాత్రం ఉంటాయి, తగ్గిమంత ధరలు తక్కువ అని చెప్పి. ఇక కోలార్లో టాప్ ధరలు వెళ్ళే కాయలన్నీ అవి నిల్వ ఉండే దిగుమతులు బంగ్లాదేశ్, నేపాల్, ఇలా 3-4 రోజులు టమోటాలు నిలువ ఉండే టమాటాలు మాత్రమే పడతాయి. ఢిల్లీకి వెళ్ళే కాయలే అన్న. గుర్రంకొండ వచ్చే కాయలు అన్ని రోజులు ఆగే కాయలు కాదు అవి. దాని జీవితకాలం కేవలం 2 రోజులు మాత్రమే. కోలార్లో 600 అంటే ఆరంభ ధర 200 రూపాయలు. అది కూడా మీరు లెక్కలు వేసుకోవాలి. ఇక గుర్రంకొండ అంటారు, గుర్రంకొండలో అయితే మదనపల్లిని ఆధారం చేసుకుని వాళ్ళు ధరలు అమ్ముతారు, దానికంటే తగ్గించి వాళ్ళు అమ్మరు. ఇవాళైతే ఉదయం మదనపల్లి టాప్ ధర 1100 వెళ్ళింది, కానీ గుర్రంకొండ 800 పరిమితమైంది. గుర్రంకొండే కాదు, అన్ని మార్కెట్ కూడా సాధారణ ఇలాగే ఉన్నాయి. ఇవాళ
ఒక్కొక్క మాట ఒక్కొక్క రకం ఉంటుందన్నా. గురకొండలో అమ్మిన రేట్లు, మదనపల్లిలో అమ్మాలని మదనపల్లి అమ్మిన రేట్లు, పుంగనూరులో అమ్మాలని పుంగనూరులో అమ్మిన రేట్లు, కోలార్లో అమ్మిన ఎక్కడా లేదు. అక్కడక్కడ క్వాలిటీని బట్టి, ఎక్స్‌పోర్ట్‌ని బట్టి దాన్ని బట్టి ధరలు పెడతాయన్న. మీరు ప్రతిదీ కోలార్‌తో పోల్చుకుంటే పెద్ద గిట్ట, చిన్న గిట్ట వ్యత్యాసం ఏంటి? కోలార్‌లో కూడా టాప్ ధర ఎన్ని క్రేట్లు వెళ్ళాయని కూడా మీరు కనుక్కోవాలి ఒకసారి. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. చాలామంది అన్నదాత అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడినా కూడా ధరలు పెరగడం లేదు. ధరలు పెరుగుతాయని నమ్మకం లేదని. ఇంకా సమయం ఉంది సోదరా. మొన్న దంచి కొట్టిన వర్షాలకి తెరపిచ్చి కేవలం 2 రోజుల నుంచి మాత్రమే సూర్యుడు సాక్షాత్కరించాడు. ఇంత 2 రోజుల ముందంత వర్షాలు మేఘావృతం. టైం పడుతున్నా వాన పడిన తర్వాత వాన నిలిచి ఎండ కాసిన తర్వాత తోటలు ఏ మేరకు నిలబడతాయి, కాయలు ఏ మేరకు ఉంటాయి, రాలిపోయే కాయలంతా మార్కెట్కి వచ్చే కాయలంతా, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు రాదు. నిన్నటికి వాటికి మదనపల్లి మార్కెట్లో చాలా వ్యత్యాసంతో వెళ్ళే ధరలు ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదేమైనా వర్షాలు పడిన తర్వాత ఒక్కసారిగా ధరలు ఆకాశానికి వెళ్ళిపోవన్నా సమయం తీసుకుంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.